హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కలేడియం ప్లాంట్స్ చూపిస్తాను. 2 కలర్స్. ఇది గ్రీన్, ఇవి దుంపలతోనే ప్రాపగేట్ అవుతాయి. మనం దుంప కొనేసి మట్టిలో పెడితే ఆటోమేటిక్గా ఆకులు స్టార్ట్ అవుతాయి. ఎలా అంటే ఇలా చిన్న చిన్న ఆకులు స్టార్ట్ అయ్యి ఇలా పెద్దగా అవుతాయి. ఇది గ్రీను, ఇది రెడ్, ఇది దుంప. నేను ఒక దుంప పెడితే 2 ప్లాంట్స్ వచ్చాయి. ఎలా వచ్చాయి నాకు అర్థం కాలేదు. ఒక చిన్న దాంట్లో ఈ పాట్లోనే పెట్టేసాను ఆ రోజు, పార్ట్స్ లేక ఒక దాంట్లోనే 2 దుంపలు. కానీ గ్రీను మొక్క బాగా ఎదిగింది. రెడ్ది అయితే 2 ప్లాంట్స్ తయారయ్యాయి. ఇప్పుడు నేను 2 ప్లాంట్స్ చేసుకోవచ్చు. వీటిని చూడండి. ఇప్పుడు ఆల్రెడీ వీడియో తీయడం కష్టమని ముందే విడదీసాను. ఇప్పుడు మట్టి ప్రిపరేషను. ఇది కిచెన్ వేస్ట్ కంపోస్టు. నెక్స్ట్ ఏమో కొద్దిగా వర్మి కంపోస్ట్ వేసాను, ఇసుక వేసాను. ఇందులోనే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ ఆల్రెడీ కలిపేసాను, కొద్దిగా వేస్తాను. బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్, కొద్దిగా ఫంగిసైడ్ ఆల్రెడీ కలిపేసాను. అందుకే కొద్దిగా వేస్తున్నాను. ఇవన్నీ కలిపి వీడియో తీయడం కష్టమని నేను ముందే అంతా ప్రిపేర్ చేసేసుకున్నాను మట్టిని. ఇదిగో ఇందులో నేను ఈ పాట్స్లో వేస్తాను. మరీ పెద్ద ఆటలు వేయను, ముందు చిన్న ఆటలు వేస్తాను. ఇందులో నేను బొగ్గులు వేసాను. రాళ్ళు వేస్తారు కన్నాలు మీయటానికి, కానీ నేను బొగ్గులు వేసాను. ఫస్ట్ వేర్లు చాలా బాగా డెవలప్ అయ్యాయి. ఇందులో ఆల్రెడీ బొగ్గులు వేస్తాను కిందని. దుంప అది విడిపోయింది. ఇందులో ఆల్రెడీ ఉన్నది బొగ్గులు, మట్టి. దీనికి దుంప తయారైందో లేదో తెలీదు. రెండో దానికి ఇంకో చిన్న దుంప ఉంది దీనికి. కొద్దిగా టైం పడుతుంది వీటికి. వేర్లు కొద్దిగా ఓపెన్ అయిపోయాయి కదా, నేను విడదీస్తాను. ముందే వేరుగా పెట్టవలసింది. నేను 2 ఒక దాంట్లో పెట్టడం వల్ల విడదీయాల్సి వచ్చింది. వేర్లు ఓపెన్ అయ్యాయి, అందుకే కొద్దిగా టైం పడుతుంది స్టాండ్ అవ్వటానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.